ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మిని 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వటం రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో ప్రభావవంతమైన అధికారినిగా కొనసాగిన శ్రీలక్ష్మి ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆమెపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా కేటాయించలేదు. దాదాపు 2 ఏళ్లుగా పోస్టింగ్ లేకుండా కొనసాగిన శ్రీలక్ష్మికి ఇప్పుడు ప్రభుత్వం హఠాత్తుగా కొత్త పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక పరిపాలనా అవసరాలా లేక వ్యూహాత్మక ఆలోచనలున్నాయా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ పోస్టింగ్ తో అధికార యంత్రాంగంలో కొత్త సమీకరణాలు కనిపిస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, శ్రీలక్ష్మిని కొత్త అధికారినిగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఏదైతే వైఎస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వెయిటింగ్ లో ఉంచడం అయితే ఈ 2 సంవత్సరాల అనంతరం కూడా జరిగినటువంటి పరిణామం చూసుకున్నట్లయితే కనుక జూన్ 30న తేదీనైతే కనుక సీనియర్ ఐఏఎస్ అధికారి 1988 బ్యాచ్ కి చెందినటువంటి శ్రీలక్ష్మి అయితే కనుక పదవి విరమణ చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే అనూహ్యంగా అయితే కనుక కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతోంది. ఈ మేరకు ఏదైతే జిఏడి స్పెషల్ సిఎస్ గా అయితే కనుక కీలకమైనటువంటి ఒక కీ రోల్ పదవి అనేది కూడా కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇందుకు సంబంధించి అధికార వర్గాల్లో చర్చనీయాంశమైనటువంటి అంశాలుగా అయితే కనుక జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే 4 రోజుల్లోనే ఏదైతే ఇటు పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీలక్ష్మికి కీలకమైనటువంటి పదవి ఇవ్వడంపై కూడా ఏదైతే ఇటు ఇవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా న్యాయపరమైనటువంటి అంశాలైతే వివాదాల్లో అయితే వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా అధికార వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ సైతం కూడా జరిగినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత వెయిటింగ్ అనంతరం కూడా ఇవ్వదు, అదే విధంగా అసలు ఎటువంటి పోస్ట్ ఇవ్వదు అన్నటువంటి నేపథ్యంలోనే అనూహ్యంగా 4 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కీలకమైనటువంటి పదవి ఇవ్వడం పట్ల అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం ఐఏఎస్ అధికారులకి సీనియర్ అధికారులకి అయితే కనుక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఒక అధికార వర్గం నుంచి అయితే కనుక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ఏదైతే అధికారిని పక్కన పెట్టినప్పటికీ 2 సంవత్సరాల అనంతరం కూడా ఇటు పదవి విరమణ దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి పోస్టింగ్ ఇవ్వడం అనేది కూడా ఎంతో కీలకమైనటువంటి అంశంగా అయితే కనుక అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం అనుగుణంగా ఉండేటువంటి అధికారులకి అదేవిధంగా ఏబి వెంకటేశ్వరన్ సైతం కూడా అనేక విధాలుగా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా క్యాట్ ని సంప్రదించేలాగా ఇటు ఏబి వెంకటేశ్వరరావు తన పదవి విరమణ చేపట్టే సమయానికైతే కనుక ఎట్టకేలకి న్యాయపరమైనటువంటి అంశాల్లో విజయం ఛేదించి ఎట్లాగైతే పదవి తీసుకొని పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా పదవి విరమణ చేపట్టడం. అయితే ఇప్పుడు తాజాగా అటువంటి అన్ని అంశాలు న్యాయపరమైనటువంటి అంశాల్లోకి వెళ్లకుండానే ఇటు కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడింది. అదేవిధంగా పదవి ఎట్లాగైతే కనుక పదవి ఇచ్చింది అన్న దాని అయితే కనుక ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక సీనియర్ ఐఏఎస్ అధికారి గత ప్రభుత్వంలో ఎంతో కీలకమైనటువంటి శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా చేయడంతో పాటు ఎంతో కీలకమైనటువంటి బాధ్యతలు అనేది కూడా నిర్వర్తించడం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టడం, ఇటువన్నీ అంశాలు అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంతో పాటు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వెయిటింగ్ లో ఉంచడం. అయినప్పటికీ కూడా పదవి విరమణ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే తనకి పదవి బాధ్యతలు కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కూటమి ప్రభుత్వానికి ఎటకేలకి న్యాయపరమైనటువంటి వివాదాలకి చెక్ పెట్టే విధంగా కూడా ముందడుగు వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా అధికార వర్గాల్లో జోరుగా చర్చకి దారిని తీసినటువంటి పరిస్థితులు అయితే నెలకొనే తెలుస్తూ ఉంది. సంతోష్, సీనియర్ ఐఏఎస్ అధికారిని లక్ష్మికి 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. గతంలో 2 సంవత్సరాల తర్వాత పోస్టింగ్ ఇవ్వడానికి గల ప్రధాన కారణాలేంటి? ఒకవేళ రాజకీయ వ్యూహం ఏమైనా ఉండొచ్చా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఏదైతే గత ప్రభుత్వానికి అంటగాగినటువంటి ఐఏఎస్ అధికారులను అయితే పక్కన పెట్టడం, వారికి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచడం. ఇప్పుడు తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారికి ఎటకేలకి పదవి విరమణ దగ్గర పడుతున్నటువంటి సమయంలో పోస్టింగ్ ఇవ్వడం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఎంతో ప్రణాళికగా అయితే కనుక బాధ్యతలు ఇస్తే మాత్రం అటువంటి బాధ్యతలు తప్పుదారి పడతాయి అన్నటువంటి అంశాలను అయితే కనుక కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంతో పాటు అదేవిధంగా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారా అన్నటువంటి అంశాలు అయితే కనుక పరిగణలోకి తీసుకున్నారంటూ కూడా ఇక ఆ అధికార వర్గాలు కావచ్చు, పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున అయితే కనుక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అయితే గత ప్రభుత్వం కూడా చూసుకున్నట్లయితే కనుక కీలకమైనటువంటి అధికారులను సైతం కూడా 2014-19లో చేసినటువంటి అధికారులను పక్కన పెట్టడం, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కూలంకషంగా అయితే అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే వివాదాలకి చెక్ పెట్టే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది అన్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వకుండా పదవి విరమణ చేపడితే తప్పనిసరిగా అయితే కనుక ఇటు న్యాయపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా న్యాయపరమైనటువంటి సలహాలు అయితే కనుక సీనియర్ ఐఏఎస్ అధికారి వెళ్లే యోచనలో ఉంటుందన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క బాధ్యతలు ఇచ్చారు అన్నటువంటి అంశాన్ని అయితే కనుక పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకైతే దారి తీసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. సంతోష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరమే సస్పెన్షన్ చేసింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన ఉన్న తరుణంలో ఇప్పుడు తన శ్రీలక్ష్మిని తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? సస్పెన్షన్ అనే దానికంటే కూడా ఇక్కడ ఈ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచారు అన్న దానిపై అయితే కనుక పెద్ద ఎత్తున చర్చకు దారి తీసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక అధికారిని సస్పెండ్ చేయాలన్నటువంటి పరిస్థితి వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి అంశాలు అయితే పొందుపరచాల్సినటువంటి ఉంటుంది. అంతేకాకుండా అధికారి తప్పనిసరిగా అయితే కనుక కోర్టుకు వెళ్లి క్యాట్ ని ఆశ్రయించే పరిస్థితులు కూడా నెలకొంటాయి. అదే విధంగా మనం గత అధికారి ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు అధికారి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారి, ఆయన సైతం ఐపీఎస్ అధికారి, ఆయన సైతం కూడా క్యాట్కి వెళ్ళి అక్కడ న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి తనని ఎందుకు సస్పెండ్ చేశారు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ఛేదించి తనకి అనుకూలంగా తీర్పు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎటకేలకి పదవి బాధ్యతలు కూడా చేపట్టి అనంతరం కూడా పదవి విరమణ పొందడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక సీనియర్ ఐఏఎస్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఇటు తనకి వెయిటింగ్ లో ఉంచి ఎటువంటి బాధ్యత అనేది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఇటు కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే కీ రోల్ పోషించారు గత ప్రభుత్వంలో, అదే విధంగా ఎలాంటి అంశాలు వీటన్నిటి అంశాలను అయితే కనుక పరిశీలించిన అనంతరం కొంతమంది ఐఏఎస్ అధికారులకి అయితే కనుక ఇటు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచినటువంటి పరిస్థితి అయితే కాలక్రమేణా వారి యొక్క పదవి విరమణ దగ్గర పడడంతో సీనియర్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్పెషల్ సిఎస్ అంటే జిఏడికి ఒక స్పెషల్ సిఎస్ కి అయితే కనుక పదవి బాధ్యతలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వరుసగా 3 రోజులు సెలవు రావడం, అదే విధంగా ఇక 30వ తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక తాను పదవి బాధ్యత చేపట్టిన వెంటనే కూడా పదవి విరమణ చేపట్టే పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చూసుకున్నట్లయితే కనుక సీనియర్ ఐఏఎస్ అధికారులకి అయితే ఎట్టకేలకి ఇబ్బంది పెట్టకుండా అయితే వెయిటింగ్ పీరియడ్ లో కూడా తమకి జీతభత్యాలు సైతం కూడా చెల్లించేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు కానీ ఇటు జీతాలు తమకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఐఏఎస్ అధికారికి ఇవ్వవలసినటువంటి అంశాలు జీతభత్యాలు ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కూడా సక్రమంగా ఇవ్వడంతో పాటు ఇక పదవి విరమణ చేసే సమయంలోనే ఇక ఈ యొక్క పోస్టింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇటు కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుందంటూ కూడా అధికార వర్గాల్లో అయితే ఒక చర్చకి దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.